ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. సహోదరి సహోదరులారా, మన మాటలు మరియు క్రియల యొక్క శక్తిని మరియు మన హృదయాల స్థితి యొక్క ప్రాముఖ్యతను యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ వచనంలో యేసయ్య ఒక వ్యక్తి నుండి బయటకు వచ్చేది వారి హృదయంలో నిక్షిప్తమైన దాని ప్రతిబింబమని, మన మాటలు మరియు క్రియలు మన హృదయాలలో ఉన్న దాని యొక్క ప్రత్యక్ష ఫలితమని నొక్కి చెప్తున్నాడు. మన హృదయాలు మంచితనంతో నిండి ఉంటే మన నోటి నుండి మంచి మాటలు వస్తాయి. మన హృదయాలు చెడుతో నిండి ఉంటే మన నోటి నుండి చెడు మాటలు వస్తాయి. కాబట్టి మన హృదయాలను నిశితంగా పరిశీలించుకొని వాటిని దేనితో మనం నింపుకుంటున్నామో అన్న విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణాలను పెంపొందించుకుంటున్నామా, లేదా కోపం, అసూయ, దురాశ వంటి ప్రతికూల భావోద్వేగాలకు అనుమతిస్తున్నామా అనేది మనము గ్రహించుకోవాలి. మన హృదయాలు మన ప్రవర్తనకు మూలమని ఈ వాక్యం తెలియజేస్తుంది. గనుక మన హృదయం నిండి ఉండు దానిని బట్టి మన నోరు మాటలాడునని యేసయ్య చెప్పాడు. గనుక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుటకు బహు జాగ్రత్త వహించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని. ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మనం ఉచ్చరింపవలెను గాని మనము బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చునని, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చునని, హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా హృదయాలు మంచితనంతో నిండి ఉంటే మా నోటి నుండి మంచి మాటలు వస్తాయి. గనుక మా హృదయాలను మేము నిశితంగా పరిశీలించుకొని వాటిని ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణాలతో నింపుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే గాని దుర్భాష ఏదైనను మా నోట రానియక మా హృదయములలో నిన్ను గూర్చి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనీయుటకు కృపచూపమని మాట చేత గాని క్రియ చేత గాని మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును నీ పేరట చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.